వెల్కమ్ టు మై ఛానల్ శాస్ తెలుగు విత్ ఏకే. అండ్ ఈ కోర్స్ ముఖ్యంగా శాస్ నేర్చుకునే వాళ్ళ కోసం చాలా ఉపయోగపడుతుంది. సో కోడింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. ఆల్రెడీ కోడింగ్ వచ్చి డిఫరెంట్ ఫీల్డ్లోకి ఎంటర్ అవుదాం అనుకునే వాళ్ళు, ఈజీ ప్రాసెస్గా మూవ్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ శాస్ కోర్స్ నేర్చుకోవచ్చు చాలా ఈజీగా. సో ఇక్కడ నాకు టోటల్ 12 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్. ఈ జర్నీలో మీకు రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ విత్ ఇష్యూస్, ప్రొడక్షన్ ఇష్యూస్, కార్పొరేట్ లైఫ్లో ఇష్యూస్ ఎలా ఉంటాయి మొత్తం కవర్ చేస్తాను. సో మన టాపిక్స్లోకి వస్తే మెయిన్ ఇది శాస్ ఫ్రెషర్స్ నేర్చుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ పీపుల్ కూడా నేర్చుకోవచ్చు. ఇక్కడ మనం శాస్ బేసిక్స్ నుంచి కవర్ చేస్తాము. సో ఇక్కడ మెయిన్ డొమైన్స్ వచ్చేసి బ్యాంకింగ్, ఫైనాన్స్ డొమైన్ ఎక్స్పీరియన్స్ యూజ్ అవుతుంది. సో మనం రియల్ టైం ప్రాజెక్ట్ డిస్కస్ చేస్తాము. ప్రాక్టికల్ ఓరియంటెడ్ టీచింగ్ ఉంటుంది మన దగ్గర. సో శాస్ బేసిక్స్ నుండి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ వరకు అన్నీ కవర్ అవుతాయి. స్టెప్ బై స్టెప్ అందరికీ తెలుగులోనే నేర్పిస్తాను. సో శాస్ కోర్స్ తెలుగులో నేర్పించే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. సో నా రియల్ టైం ఎగ్జాంపుల్స్తో డైలీ లైఫ్లోనే ఫేస్ చేసే ఇష్యూస్, నేను రిజాల్వ్ చేసిన ఇష్యూస్ అన్నీ ఈ వీడియోస్లో ముందు రాబోతున్నాయి. అన్ని రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ జాబ్ ఓరియంటెడ్ ట్రైనింగ్ అండ్ రెజ్యూమ్ ప్రిపరేషన్ అండ్ హౌ టు హ్యాండిల్ ద ఇంటర్వ్యూ కాల్స్ ఆల్సో వి విల్ కవర్. సో టాపిక్స్ బేసికల్లీ మనం కవర్ చేసేది శాస్ ఇంట్రొడక్షన్. అసలు శాస్ అంటే ఏంటి, ఎక్కడ యూజ్ చేస్తారు, దేనికి ఉపయోగపడుతుంది, కోడింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా లేమన్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈజీగా యూజ్ అవుతుంది. ఇందులో కవర్ టాపిక్స్ వచ్చేసి డేటా స్టెప్, ప్రాక్ ప్రొసీజర్స్, ప్రాక్ సీక్వెల్, జాయిన్, శాస్ మ్యాక్రోస్. ఈ 5 టాపిక్స్ కవర్ చేసామంటే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, ఏ జాబ్ అయినా క్రాక్ చేయొచ్చు, ఇంటర్వ్యూస్ అండ్ ఆల్. సో ఇది ఎవరు నేర్చుకోవాలి? ఫ్రెషర్స్ నేర్చుకోవచ్చు. దీనికి బీటెక్, ఎంటెక్ ఇలా అవసరం లేదు, డిగ్రీ చేసిన వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. నేను బీకామ్ గ్రాడ్యుయేట్ని, ఎంబీఏ చేసి ఈ కోర్స్ నేర్చుకుని నేను జాబ్ కొట్టాను ఇప్పుడు ఐటీ ఫీల్డ్లో. సో ఫ్రెషర్స్, డేటా అనలిటిక్స్, ఐటీ ఫీల్డ్లో ఎంటర్ అవ్వాలనుకునే వాళ్ళు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎవరైనా చేయొచ్చు. నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ కూడా శాస్ నేర్చుకుని ఐటీ ఫీల్డ్లోకి ఎంటర్ కావచ్చు. సో మనం శాస్ నేర్చుకుని బయటకు వచ్చేటానికి మనకి రియల్ టైమ్ ఎగ్జాంపుల్తో కాన్ఫిడెంట్గా ఉంటాము, ఏ కంపెనీలో అయినా జాబ్ క్రాక్ చేయొచ్చు. సో కాన్ఫిడెంట్ వస్తుంది శాస్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తే. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే పైథాన్ కూడా ఈజీగా నేర్చుకోవచ్చు దీనివల్ల. సో గోయింగ్ ఫార్వర్డ్ స్టెప్ బై స్టెప్ స్టార్ట్ చేద్దాం శాస్ గురించి. అలా శాస్ అంటే ఏంటో నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.